ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చి అసలు గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటేనే రక్తం అనేది మరిగిపోతుంది. ఇలా ఒక మహిళతో ఇంత నీచాతి నీచంగా బిహేవ్ చేయగలరు? కేవలం ఈగోకు పోయి ఇలా మహిళలను కించపరుస్తూ ఘోరాతి ఘోరంగా అవమానిస్తూ ఉంటే జస్ట్ మనం ఏం చేస్తున్నాం, చూస్తూ కూర్చుంటున్నాము, కాకపోతే తీసుకుపోయి జైల్లోకి వేస్తాము. అది కాదు పనిష్మెంట్. ఇలాంటి వెధవలను, ఇలాంటి నీచులను, ఇలాంటి కిరాతకులను వాళ్ళు ఏ విధంగా అయితే పక్క వాళ్ళతో ప్రవర్తించారో అదే రీతిన వాళ్లకు కూడా పనిష్మెంట్ అనేది కల్పించాలి. ఎస్, ఆ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండ్ ఈ సో కాల్డ్ మూర్తి అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ ట్రాన్స్జెండర్ని తీసుకువచ్చి ఆ మహిళ పైన ఆ విధంగా దాడి చేపించిన వీడిని కూడా అదే విధంగా వివస్త్రుడిని చేసి బట్టలు ఊడదీసి కొడుతూ తీసుకువెళ్ళాలి. ఈ బట్టలు ఊడదీస్తూ కొడుతున్నప్పుడు వాడి ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి. ఎందుకంటే వీడు బయట ఏ విధమైన ఘనకార్యాలు చేస్తున్నాడో వాడికి కూడా తెలియాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. వాడింట్లో కూడా ఒక అమ్మ, అక్క, చెల్లి, భార్య, ఇలా కూతురు ఇలాంటి వాళ్ళైతే ఉంటారు కదా. వాళ్లకు కూడా ఇంకొకటి ఎవడో వచ్చి ఇలాంటి గనక అవమానము చేస్తే వీడు ఎలా ఫీల్ అవుతాడు? వీడికి అసలు ఎమోషనల్ ఇవే లేవా? ఆఫ్టర్ ఆల్ ఒక ఈగోకు, ఆఫ్టర్ ఆల్ ఒక మోటార్ తీయలేదు ఒక మహిళ అని ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? అసలు ఎటుపోతోంది మనం సమాజం ఎటుపోతోంది? ఈగోలకు పోయి ఎంత పడితే అంత, ఎంత దారుణం పడితే అంత దారుణం చేసేస్తారా? ఇప్పటికైతే వీడు టీడీపీ కార్యకర్తట, మరి ప్రభుత్వం నాదే కదా, నేనేం చేస్తే ఎవడు పట్టించుకోవట్లే అనుకున్నాడేమో, అందుకే ఇంత ఘోరంగా ప్రవర్తించాడు. అసలు ఏం జరిగిందంటే గుంటూరులో ఒక కాలనీలో రోడ్డు వేశారు. అక్కడ ఇప్పుడు ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆవిడకి పైప్ లైన్ ఉంది, దానికి ఒక మోటార్ ఉంది. ఈ మూర్తిగాడు ఆ మోటార్ తీసేయమని ఆవిడకి ఫస్ట్ చెప్పాడు. ఆవిడ ఇప్పుడైతే ఏం అడ్డం లేదు కదా అంతగా, అయితే నేను తీసేస్తాను, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నేను తీసేస్తాను అని చెప్పింది. బట్ వీడు ఈగోకు తీసుకున్నాడు, తను నా మాట వినలేదా అనే ఈగోకు పోయి బెదిరించాడు. ఏం చేసినా వీడి బెదిరింపులకు వాళ్ళు జంకలేదు, భయపడలేదు. వీడి టార్చర్ ఎక్కువయ్యేపాటికి ఆ మహిళ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. అంతే, ఇంకా కంప్లైంట్ కూడా రేజ్ చేయలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అంతలోపే వీడు ఈగో హర్ట్ అయిందేమో, వీడికి చెల్లి వరుస అయ్యే మాధవి అనే ఒక ట్రాన్స్జెండర్ని వాళ్ళ గుంపుని వేసుకుని వచ్చాడు. ఆ మహిళ పైన కిరాతకంగా దాడి చేశారు. బట్టలు పీకేస్తూ తన్నుతూ, కాళ్లతో తంతున్నారు, గుండెల్లో కడుపులో తన్నుతున్నారు, ఎలా పడితే అలా. తోటి మహిళలు, అక్కడ ఉండే సందులో ఉండే మహిళలు, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఆవిడకి బట్టలు అందిస్తుంటే మరీ పీకడము, తన్నడము. ఈ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా గుంపుగా వచ్చి ఇలా బిహేవ్ చేశారు. ఇప్పుడు ఈ టీడీపీ కార్యకర్తనైతే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు కొంచెం కఠినంగా ఉండాలి, పోతే పోనీలే అని మీరు చాలా మందిని వదిలేయడము. మీరు కొంతమేర పాలిటిక్స్ అనేది నేర్చుకోవాలండి. ఇలా అతి మంచితనం కూడా మంచిది కాదేమో పాలిటిక్స్లో. ఇలాంటి నీచులు రెడీ అవుతూ ఉంటారు. ప్రభుత్వం నాదే కదా, పవర్లో మేమే కదా ఉన్నామని ఇష్టం వచ్చినట్టు ఈగోకు తీసుకొని పేట్రేగిపోయే ఇలాంటి కిరాతకులు ఎక్కడ చూసినా ఉన్నారు. వీళ్ళు అందరికీ చెంపపెట్టుగా ఉండాలి అంటే మీరు కొంచెం కఠినంగా ఉండాలి. ఎలాంటి వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో అటువంటివే ఇవ్వాలి. ఈ సోకాల్డ్ వెధవని చెప్పులు దండ వేసి లేదా వాడి చర్మాన్ని వలిసి చెప్పులు కుట్టించాలి, అంత పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు తలుచుకుంటుంటే ఒక మహిళ, నీకు అమ్మ ఉంటుంది, నువ్వు ఒక మహిళ లేకపోతే ఈ భూమి పైనకి రాలేవు, అలాంటి మహిళని ఇంత నీచంగా నువ్వు అవమానించావు అంటే అసలు నీ పుట్టుక ఎలాంటిదో, నీ పెంపకం ఎలాంటిదో అర్థమవుతుంది. అలా అని అమ్మల్ని అందరినీ అనలేము. బయట పేటరేగిపోయేవాళ్ళు చాలామంది ఇంట్లో చాలా మంచిగా కనిపిస్తుంటారు, అలా అని అమ్మల్ని కూడా తిట్టలేము, అమ్మల్ని పెంపకాన్ని కూడా మాట్లాడలేము. కానీ వీడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది చూసుకోవాల్సింది మాత్రం పెద్దగైన తర్వాత భార్యది, అలాగే అమ్మది. కాదంటారా? మీరేమంటారు అనేది కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి వీళ్ళని, అసలు మనుషులనడానికి కూడా అర్హత లేదు, ఈ భూమికి భారం తప్ప ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇంకెందుకు పనికిరారు. ఇలాంటి నీచుల కడుపున పుట్టిన కూతుళ్ళు ఎలాంటి శోకాలు పడతారో ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ ఉసురు పోసుకున్న ఎవడు కూడా బాగుపడిందే లేదు. తరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ మహిళ యొక్క ఉసురు వీడికి, వీడి ఫ్యామిలీకి తగలకుండా మాత్రం ఉండదు. వీడు చేసిందే కదా కుటుంబం అంతా కూడా బాధ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు వీడు పబ్లిక్లో ఇలా చేశాడు అంటే మాట ఎవరికి వస్తుంది? ఆ తల్లిదండ్రులకు వస్తుంది. తర్వాత నీ భర్త ఇలాంటి వాడు అని భార్యకు వస్తుంది. తర్వాత మీ నాన్న ఇలాంటి వాడచ్చి అని పిల్లలు అవమానం పడాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఈగోలకు పోయి ఎంత పడితే అంత దిగజారిపోతూ ఉంటే వెనక నీ ఫ్యామిలీ కూడా నీకంటే ఘోరాతి ఘోరంగా, నువ్వు ఎవరినైతే అవమానిస్తావో అంతకంటే 1000 రెట్ల అవమానము నీ ఫ్యామిలీనే పడాల్సి వస్తుంది. ఇది మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోరు. కలియుగం కాబట్టి పేటరేగిపోతున్నారు అనుకుంటాం, బట్ బాధలు కూడా మీరే పడాలి. ఇది ఒకసారి ఆలోచించుకోరు ఎందుకో. ఇప్పుడైతే చంద్రబాబు గారు ఈయన సస్పెండ్ చేశారు అండ్ జైలుకు పంపించారు.
కానీ ఈ పనిష్మెంట్ సరిపోదు. ఇలాంటి నీచులకు ఈ పనిష్మెంట్స్ మాత్రం సరిపోవు. ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి మితమీరిపోతున్నారు. కొంతమంది ఈగోలకు పోయి పొగురుతో మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడులే అని చాలా పెట్టలేకపోతున్నారు. ఇంతకుముందు కూడా ఒక న్యూస్ చూసాం, హాస్పిటల్లో ఒక నర్సును ఘోరాతి ఘోరంగా కొట్టారు. ఇలాంటి వాళ్ళు పెట్టలేకపోతుంటే మనము ఆశీర్వాదమో ఇంకేదో అనుకుంటూ వీళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాము. మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి దాంట్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. నేను ఓన్లీ చెడ్డవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అందరూ ట్రాన్స్జెండర్స్ ఒకేలాగా ఉంటారని మాత్రం నేను ఎక్కడా అనట్లేదు. ఇలాంటి వాళ్లకు సరైన రీతిలో ఒకసారి 2 సార్లు పనిష్మెంట్స్ ఇచ్చామనుకోండి, ఇంకొకడు భయపడాలి. అలాంటి పనిష్మెంట్స్ ఇచ్చే వరకు ఇలాంటి న్యూస్లు ప్రతిరోజు మనము ఒకటే వింటూనే ఉంటాము. ఇప్పుడైతే చంద్రబాబు గారు ట్వీట్ చేశారు అండ్ ఒక సభలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని కార్యకర్తలకు అయితే హెచ్చరించారు. పరాయ మన అని కాదు, ఎక్కడ ఏ న్యూసెన్స్ చేసినా ఆడవాళ్లతో తప్పుగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని అయితే ఆయన చెప్పుకొచ్చారు. కానీ జరిగేవి మాత్రం జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా ఇంపాక్ట్ మీ ప్రభుత్వం పైన పడకుండా ఉండాలంటే మీరు చాలా వరకు కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే దీనికి పనిష్మెంట్ అనేది సివియర్గా వెంటనే గనక కనబరిస్తే తప్ప మీ పైన ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ కావచ్చు, లేకపోతే దీని యొక్క మార్కు మీ ప్రభుత్వం పైన పడకుండా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనము గత ప్రభుత్వంలో కూడా చూసాము, కొన్ని కేసెస్ని వీళ్ళు ఫాస్ట్ ట్రాక్లో పెట్టకుండా లేకపోతే దానికి పనిష్మెంట్ ఏమిచ్చారో తెలియకుండా సఫర్ అయిన వాళ్ళు అందరూ కూడా మేబీ ఆ ప్రభుత్వం పైన నిరసన తెలియజేసి ఉంటారు. ఆ విధంగా మీ ప్రభుత్వం పైన జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇలాంటి చెత్త వెదవల్ కేసెస్ కూడా తొందరగా గనక మీరు డెసిషన్స్ తీసుకోగలిగితే, అవన్నీ ప్రజలు చూడగలిగితే ఖచ్చితంగా మంచి ఇంప్రెషన్ అనేది మన ప్రభుత్వం పైనే ఉంటుంది. నెక్స్ట్ కూడా వీళ్ళకు ఈ కేసెస్ కావచ్చు, ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రభుత్వానికి చాలా వరకు సహకారం అనేది అందిస్తాయి. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. జై హింద్. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని, చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. ఆవాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే